నేనైతే 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దీంట్లోకి గోంగూర వేసి వందామని ట్రై చేస్తున్నాను. మటను, గోంగూర, ఒక టమాటా, ఒక ఆనియన్స్, ఈ సైజులో ఆనియన్స్ తీసుకున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఇంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా గ్రేవీ లాగా మంచిగా మటన్ మంచిగా వస్తుంది. ఇదిగో దీంట్లో 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 మిరియాలు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, ఒక చిటికెడంత దాల్చిన చెక్క, ఒక చిటికెడు అల్లం ముక్క, ఎల్లిపాయలు ఒక 5 అవి మొత్తము పౌడర్ చేసుకున్నాను. రోట్లో వేసి దంచి పౌడర్ చేసుకున్నాను. ఇది కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర కొంచెమే ఉంది. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. సాల్ట్, పసుపు, సరిపడంత ఆయిల్ వేసుకొని ఇది ప్రాసెస్ చేస్తానండి. కర్రీ చేసినాక ఈ వీడియో మీకు మళ్ళీ ఒకసారి కర్రీ చేసిన తర్వాత మీకు ఒకసారి పెడతాను. మళ్ళీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.